ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటది? రేపు సింగింగ్ కాంపిటీషన్లో భువన ఓడిపోతే శాశ్వతంగా చరణ్ నుంచి దూరం అయిపోతుంది. అదే నువ్వు ఓడిపోతే చరణ్ నుంచి దూరం అయిపోతావా? దానికి దీనికి సంబంధం ఏంటి? ఏంటి భయపడుతున్నావా? భయపడుతుంది. ఓడిపోతాను అని భయపడింది. అందుకే ఛాలెంజ్కి ఒప్పుకోవట్లేదు. ఏ విషయంలో అయినా పోరాడి ముందుకెళ్లడమే నాకు అలవాటు. భయపడే అలవాటు నాకు లేదు. అయితే ఛాలెంజ్కి ఒప్పుకో. ఆ, ఒప్పుకో ఛాలెంజ్. చాలా ముచ్చట పడుతున్నావుగా, నేనెందుకు కాదనాలి? అలాగే కాంపిటీషన్లో నేనే గెలిచి తీరుతాను. గెలవకపోతే చరణ్ని నేను వదిలేసుకుంటాను. నువ్వు ఓడిపోతే మళ్ళీ చరణ్ దరిదాపుల్లో కానీ చరణ్ టాపిక్ ఎత్తడానికి కూడా ఉండకూడదు. ఓకేనా? ఓకే, ఛాలెంజ్. ఛాలెంజ్. అక్షిత, ఏదో నువ్వు చెప్పావు కాబట్టి ఎమోషన్లో ఛాలెంజ్ అని చెప్పేశాను. ఈ ఛాలెంజ్ ఎందుకు పెట్టావు? ఏ దాంతో పోటీ గెలవలేవు అనుకుంటున్నావా? అంటే గెలవలేను అని కాదు, కానీ ఇది బాగా పాడుతుంది కదా. అది బానే పాడుతుంది, కానీ స్టేజ్ మీద పాడితేనే కదా గెలిచినట్టు. అంటే ఈ ఛాలెంజ్ నేను ఊరికే చెయ్యలేదు. దానికి నా దగ్గర ఒక స్కెచ్ ఉంది. సూపర్ అక్షిత, ఇదా ప్లాను? ఇలా అయితే అది కాంపిటీషన్కే రాదు. కాంపిటీషన్కి రాకపోతే ఆటోమేటిక్గా గెలవనే లేదు. అవును, కాంపిటీషన్కి అది రావడము జరగదు, ఈ పోటీలో గెలవడము జరగదు. కానీ చరణ్ నుంచి దూరం అయిపోవడం మాత్రం జరుగుతుంది. మాటిచ్చింది కదా. ఇదేంటి, బయటెవరూ లేరు, ఇంట్లోనూ ఎవరు లేరు? ఎక్కడికెళ్లారు? సార్ ఇంట్లో లేరా ఏంటి? సార్? సార్ ఏంటి దుప్పటి కప్పేశారు? జర పానం మంచిగా లేదమ్మా. నేను ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ మూవీకి మ్యూజిక్ చేస్తున్నాను. ఆ కథలో ఒక దొంగతనం జరిగింది. వాళ్ళు ఎలా చేశారు, చేసేటప్పుడు వాళ్ళ మెంటల్ స్టేటస్ ఏంది, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటిది, అప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉండాలనేది సిచ్యువేషన్ ఇంట్లోనే క్రియేట్ చేసి దాంట్లోంచి మ్యూజిక్ బయటికి తీస్తున్నాను. నాకు అర్థమైంది సార్.
మీరు చెయ్యబోయే సినిమాలో హీరో ఎవరికూ ఒంట్లో బాలేదు. ఆ సిచ్యువేషన్ లో బ్యాక్గ్రౌండ్ కోర్ ఎలా ఇవ్వాలని మీరు రియలిస్టిక్ గా ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టారు. అదేం కాదమ్మా, నిజంగానే మంచిగా లేదు. అయ్యో, ఒళ్ళు కాలుతుంది. పాప, మిమ్మల్ని చూసుకోవడానికి ఎవరు లేరేంటి? అవును, ఆ డ్రామా ఆర్టిస్ట్ ఏది? మీరు బాగున్నప్పుడు ఇక్కడుండి పెద్ద పెద్ద డ్రామాలు చేస్తుంది, మీకు కూడా పనిష్మెంట్ ఇస్తుంది, వచ్చిన వాళ్ళందరి మీద అథారిటీ చేస్తుంది. అమ్మా చూడమ్మా ఏమైందో. ఈరియా, ఈరియా, ఏమైంది? మాస్టర్ కి ఒంట్లో బాలేదు. వేడినీళ్ళతో ఆయన ఒళ్ళంతా తుడుద్దామని నీళ్లు పెట్టాను. నేను డ్రామా జూనియర్ ఆర్టిస్ట్ ని కానీ డ్రామా ఆర్టిస్ట్ ని కాదు. మరి మాస్టర్ కి బాగోకపోతే స్టూడెంట్స్ కి ఎవరికైనా కాల్ చేయొచ్చు కదా, కనీసం నాకైనా చేయొచ్చు కదా. నేనున్నాను కదా మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడదామని. కానీ నేను చిన్నదాన్ని అయిపోయాను కదా, అందుకే చేయి జారిపోయింది. నీకేం కాలేదు కదా? ఉహుం. ఇక్కడుండు. అయ్యో, నీకెందుకమ్మా ఇదంతా? భలేవాడు సార్. మా అమ్మ ఫోన్ చేసి మా అమ్మాయికి కాంపిటీషన్ ఉంది, కొంచెం పాటలు పాడడంలో మెలకువలు నేర్పండి అంటే నాకెందుకు అని మీరు అనుకోకుండా నన్నెందుకు రమ్మన్నారు? ఒక కళాకారుడిగా నాకు తెలిసిన విద్యను 10 మందికి నేర్పించుడు నా బాధ్యత కదమ్మా. గురువు అంటే తండ్రితో సమానం. గురువుకి సేవ చేయడం బిడ్డ బాధ్యత కాదంటారా? ఇదిగో, నువ్వు కూడా నాలాగే ఫీల్ అవుతున్నావు. నువ్వు నాకు నచ్చావు. సార్ లేవండి. పర్వాలేదమ్మా.